మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివాని నవలలోని 9వ భాగాన్ని వింటారు. రచయిత గౌరవనీయులు దూరి వెంకట్రావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కాఫీ కలిపి తండ్రికి ఇచ్చింది రమ్య. తమ్ముడు క్రికెట్ ఆడుకోవడానికి వెళతానంటే సరేనంది. అక్క, ఆంటీ గారు వచ్చారు, కేక పెట్టాడు అవినాష్ గుమ్మం దిగుతూ. హాయ్ శివ, ఏంటిలా సడన్ గా ఊడిపడ్డావు? అడిగింది రమ్య. సమాధానంగా నవ్వి ఊరుకుంది శివాని. ఊరకరారు మహానుభావులు, రా కూర్చో, నీతో ఓ ముఖ్యమైన పనిపడి వచ్చాను, కుర్చీ లాక్కుంటూ అన్నది శివాని. ఏమిటన్నట్లు చూసింది రమ్య. రేపు మేము ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం. అదేంటి ఇంత సడన్ గానా? ఎక్కడికి? చెప్తాను. మరి ఉద్యోగమో? మానేస్తాను. ఉద్యోగం మానేయడం ఏంటి? నీకేమైనా బుద్ధుందా? జాబ్ మానేసి ఏం చేస్తావు? చీవాట్లు పెట్టింది రమ్య. ఏదో ఒకటి చేస్తానులే. ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోతారా? లేదు లేదు, అద్దెకిచ్చేద్దాం అనుకుంటున్నాం. రేపొచ్చి వాళ్ళు దిగుతారు. ఉన్నపళంగా ఏమిటి నిర్ణయం? ఏమైంది నీకు? నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పకూడదా? అనునయంగా అడిగింది రమ్య. వివరాలడక్కు. ఈ విషయంలో నువ్వు నాకో సహాయం చేయాలి. విస్మయంగా చూసింది రమ్య. రేపు మా ఇంటికొస్తే అద్దెకు దిగేవాళ్ళని నీకు పరిచయం చేస్తాను. నెల నెల రెంట్ వసూలు చేసి నాకు పంపించాలి. ఓస్ ఇంతేనా? అన్నట్లు ఇంకో సంగతి. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ నేనెక్కడుంటున్నది ఎవ్వరికీ చెప్పకూడదు, తెలిసిందా? అలా అని నాకు ప్రామిస్ చేయాలి, చెయ్యి చాపుతూ అన్నది. ఏంటో నీ ధోరణి నాకర్థమై చావడం లేదు, చేతిలో చెయ్యి వేస్తూ అన్నది రమ్య. థాంక్యూ సో మచ్. నాకు ఎప్పుడైనా నిన్ను చూడాలనిపిస్తే నీ దగ్గరికి రావచ్చా? లేదా అందుకు కూడా ఆంక్షలేమైనా ఉన్నాయా? అడిగింది రమ్య నవ్వుతూ. నా దగ్గరకు రావడానికి నీకడ్డేంటి? ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు. బతికించావనుకుంది రమ్య. మరి ఇక నే వెళ్ళిరానా? లేచి నిలబడింది శివాని. నేను రేపెప్పుడు రావాలో చెప్పావు కాదేం? ఓహ్! సారీ, మర్చిపోయాను. పొద్దున్నే 7 గంటలకి రావాలి సుమా! లేకపోతే నా ప్లానంతా అప్‌సెట్ అయిపోతుంది. నా అడ్రెస్సు అప్పుడు చెప్తాను నీకు, సరేనా? ఓహ్! ష్యూర్. బాయ్ చెప్పి గుమ్మం దిగింది శివాని. గాలిలో చేతులూపింది రమ్య. ఉన్నట్టుండి శివాని ఎందుకీ నిర్ణయం తీసుకుందో ఆమెకు అర్థం కావటం లేదు. ఇంతకీ తనే ఉద్యోగం మానేస్తోందా? లేకపోతే తనకు ఉద్వాసన చెప్పినట్లే మేనేజర్ గూడా శివానీని పనిలోంచి పీకేశాడా? ఛ! అలా జరిగుండదసలు. ఆమెపై అతడికి మంచి అభిప్రాయమే ఉంది. పోనీ తనే ఉద్యోగానికి రిజైన్ చేసిందేమో అనుకుందామన్నా నమ్మశక్యంగా లేదు. ఉద్యోగం తనకు ఎంత అనివార్యమో ఆమెకు అంతే. ఆర్థిక స్థితిగతుల్లో తనకి, ఆమెకి పెద్దగా తేడా ఏం లేదు. మరి అటువంటప్పుడు ఉన్న ఉపాధిని ఎందుకు కాలదనుకుంటుంది? ఇష్టం లేక ఉద్యోగం మానేసిందే అనుకుందాం. ఊరు విడిచి వెళ్ళిపోవడం దేనికి? అంతా అగమ్యగోచరంగా ఉంది ఆమెకు. తల్లిని తీసుకుని లగేజీతో కార్తీక్ చెప్పిన ఇంటికొచ్చింది శివాని. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కార్తీక్, రండి అన్నాడు తాళం తీస్తూ. హైస్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళిరువురు క్లాస్‌మేట్స్. చదువు పూర్తయిపోగానే ఉద్యోగం కోసం ఆ ఊరు వెళ్ళాడు కార్తీక్. తను ఎక్కడుంటున్నది శివానీకి ఫోను చేసి చెప్పాడు. కొన్నాళ్ళకి అతడికి పెళ్లయిందని తెలిసింది. అనుకోకుండా అతగాడికి అత్తవారి ఆస్తి కలిసొచ్చిందట. ఆ ఊళ్ళో ఇప్పుడతడికి 2 ఇళ్ళున్నాయి. ఓ ఇంట్లో కుటుంబంతో కలిసుంటున్నాడు. మరొకటి అద్దెకిస్తాడేమోనని ముందుగా ఫోన్‌లో కాంటాక్ట్ చేసి కనుక్కునే వచ్చింది శివాని. ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. ముందు భాగంలో హాలు,
దానిని ఆనుకుని ఓవైపు బెడ్‌రూమ్, మరోవైపు కిచెను ఉన్నాయి. ఎమర్జెన్సీకి బెడ్‌రూమ్‌లోనే బాత్రూమ్ సదుపాయాలు గూడా ఉన్నాయి. వంటగదిలో సింక్‌తో సహా గ్యాస్ స్టవ్ అమర్చుకోవడానికి వీలుగా ఏర్పాట్లున్నాయి. గిన్నెలు, డబ్బాలు పెట్టుకోవడానికి 2 ఓపెన్ అలమారాలున్నాయి. ఓవర్ హెడ్ ట్యాంకుకు కనెక్ట్ చేయబడి ఎక్కడికక్కడ కుళాయిలు. నీటికి అస్సలు ఇబ్బందే లేదు. జగదీశ్వరికి ఆ ఇల్లు బాగా నచ్చింది. హౌస్ ఎలా ఉంది? అడిగాడు కార్తీక్. బావుంది. మరి రెంటెంతో చెప్పావు కాదేం? అంది శివాని. ఇల్లు చూసావు గదా! ఎంతిస్తే బావుంటుందో నువ్వే చెప్పు. నేనెంతిస్తే అంత పుచ్చుకుంటావా? అడిగింది నవ్వుతూ. భలేదానివే! ఎంతివ్వాలో నీకు మాత్రం తెలీదా? సర్లే నువ్వు అడిగావు గాబట్టి చెప్తున్నాను. ఇదే వేరెవరికైనా ఇస్తే 3000 డిమాండ్ జేసేవాడిని. మీకు కాబట్టి 2500తో సరిపెడుతున్నాను. తన 2 పోర్షన్‌ల ఇంటిని 1500కిచ్చింది. అటువంటిది సింగిల్ బెడ్‌రూమ్ ఇంటికి అంతకంటే ఎక్కువ అడుగుతాడా అనుకుంది. ఆ అంకె తలకు మించిన భారమే అయినా తగ్గించమని అడగటానికి నోరు రాక పర్సు తీసి ఒక నెల అడ్వాన్స్ చెల్లించింది. థాంక్స్. మీరిక సామాన్లు సర్దుకోండి. రేపు మా శ్రీమతిని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కార్తీక్. అంతవరకు ఎంతో బింకంగా ఉన్న శివాని ఒక్కసారిగా డీలా పడిపోయింది. నెల నెలా అంత పెద్ద మొత్తంలో అద్దె చెల్లిస్తూ ఆ ఊళ్ళో ఎలా బతకాలో తెలియలేదు. తను బ్యాంకులో దాచుకున్న 10,000 వచ్చే ముందు డ్రా జేసి తెచ్చుకుంది. కూర్చుని తింటే ఆ డబ్బు ఎన్నాళ్ళొస్తుంది? అప్పుడే అందులో 2,500 ఖర్చయిపోయాయి. వెంటనే ఏదో ఒక పనిలో చేరాలి. లేకపోతే ఇల్లు గడవదు. చాలా కష్టమైపోతుంది. తనతో పాటు తల్లిని కూడా పస్తులుంచాలి. నో. తనుండగా అమ్మకు అటువంటి దుస్థితి రాకూడదు. గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక జాబు దొరక్కుండా పోతుందా? అనుకుంది. ఆలోచనలో పడింది. రోజు ఏదో టైంలో ఆఫీస్‌కొచ్చి వెళుతున్నాడు వినయ్. ఎండీ ఛాంబర్‌లో తండ్రి ఉండటం వల్ల ఓ గంట మేనేజర్ క్యాబిన్‌లో కూర్చుంటున్నాడు. తను ఎప్పుడొచ్చినా శివాని సీట్‌లో లేకపోవడంతో లీవ్ గాని పెట్టిందేమోనని అనుకున్నాడు. మేనేజర్‌ని అడిగితే విషయం తెలిసిపోతుంది. అయితే అతన్ని అడగటం ఇష్టం లేక వేచి చూసే ధోరణి అవలంబించాడు. వారం రోజులైనా సరే శివాని ఆఫీస్‌కు రాకపోయేసరికి అనుమానం వచ్చింది. ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారనుకోవడానికి లేదు. అదే జరిగితే మరి ఆ సీట్‌లో మరొకరిని పోస్ట్ చేయాలి కదా! అనుకున్నాడు మనసులో. అటువంటిదేమీ జరగలేదంటే ఆమె ఖచ్చితంగా సెలవే పెట్టుండాలి. ఫోన్‌లో ఎన్ని సార్లు ట్రై చేసినా ఆమె దొరకటం లేదు. ఉండబట్టలేక మహీధర్‌ని అడిగేశాడు. తనకేమీ తెలీదన్నాడు మహీధర్. లీవ్ లెటర్ పంపిందా? అడిగాడు. హుహు. ముభావంగా సమాధానమిచ్చాడు మహీధర్. అటువంటప్పుడు ఆమె ఎందుకు రావటం లేదో కనుక్కోవద్దా? అది మన పని గాదు. ఆఫీస్‌కు హాజరు కాలేనప్పుడు కారణం తెలియజేస్తూ సెలవు శాంక్షన్ చేయించుకోవటం ఆమె బాధ్యత. రూల్స్ చెప్పాడు మహీధర్. అతడి సమాధానం వినయ్‌కి ఏమాత్రం రుచించలేదు. తను ఏ పరిస్థితుల్లో ఉండిపోవాల్సొచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుందన్నాడు చిరాగ్గా. మరి మాట్లాడలేదు మహీధర్. వెంటనే మొబైల్ తీసి ఆమె నంబర్‌కు డయల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని రావటంతో ఏం చేయాలో పాలుపోలేదు. నిజం చెప్పండి మహీధర్ గారు. ఆమె రావటం లేదా? లేక మీరే ఆమెకు ఉద్వాసన పలికారా? అడిగాడు అసహనంగా. ఆమెను పనిలోంచి తీసేస్తే నాకేమొస్తుంది? మీ ఆదేశం లేకుండా నేనెందుకు ఆ పని జేస్తాను? ఎస్టాబ్లిష్‌మెంట్ ఫైల్ తీసి చూడండి. ఉద్యోగం నుంచి తొలగిస్తే అందులో ఊస్టింగ్ ఆర్డర్ కాపీ ఉండాలి కదా! అంటూ ఫైలు అతడి ముందుకు జరిపాడు మహీధర్. ఫైలును అటు ఇటు తిప్పి చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినయ్. అబ్బాయి ఏమంటున్నాడు? అడిగాడు విలాసరావు మహీధర్‌ని పిలిచి. జరిగింది చెప్పాడు మహీధర్. కాలమే వాడిలో మార్పు తీసుకురావాలి. ఇంతకీ వాడిప్పుడు ఎక్కడికెళ్ళినట్లు? అడిగాడు విలాసరావు. ఏమో తెలీదు. సడెన్‌గా లేచి వెళ్ళిపోయారు.
అన్నాడు మహీధర్. వెళితే శివాని ఇంటికే వెళ్ళుండాలి. అదక్కడ లేదు గదా! తిరిగి వాడే ఇంటికొస్తాడు. వెళ్ళి మీ పని చూసుకోండి అన్నాడు విలాసరావు. ఊహించినట్లే వినయ్ తిన్నగా శివాని ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఓ నడివయస్కురాలొచ్చి తలుపు తీసింది. శివానీకి బదులు వేరెవరో ఆ ఇంట్లో ఉండటం గమనించి విస్మయానికి గురయ్యాడు వినయ్. ఎవరు కావాలండి? అడిగిందామె. శివాని గారు అంటూ నీళ్లు నమిలాడు వినయ్. మాకు ఇల్లు అద్దెకిచ్చి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎక్కడికి? అడిగాడు. తెలియదందామె. మీ హౌస్ ఓనర్స్ ఎక్కడుంటున్నారో మీకు తెలియకపోవటం ఏంటి? చిరాకు పడుతూ అడిగాడు వినయ్. మాకు చెప్పలేదు. అంతే చిరాగ్గా సమాధానమిచ్చిందామె. మతిపోయింది వినయ్‌కి. పోనీ రెంట్ తీసుకోడానికి ఎప్పుడొస్తారో చెప్పండి? రారు. రమ్య గారొచ్చి పట్టుకెళతారు. రమ్య అంటే ఆమె ఆఫీస్‌లో పనిచేసే కొలీగేనా? ఏమోనండి మరి అవన్నీ మాకు తెలీవు. వెళ్ళేటప్పుడు ఆమె నా స్నేహితురాలంటూ పరిచయం చేయటం మాత్రమే జరిగింది. థాంక్స్ అండి. ఈ మాత్రం క్లూ ఇచ్చారు. అదే చాలు. వస్తాను. వినయ్ కళ్ళల్లో మెదిలే సంతోషాన్ని చూసి ఆమెకు మీరేమవుతారు? అని అడిగింది. ఎత్తేస్తే 7 చెక్కలు. ఏమైతే ఈవిడ గారికెందుకో అనుకుని, నాకు తెలిసిన వ్యక్తిలెండి అన్నాడు మరో మాటకు అవకాశమివ్వకుండా. వచ్చినవాడు శ్రీమంతుడిలా ఉన్నాడు. వాడికి ఈమెకు ఏమిటి సంబంధం? చూడటానికి శివాని అమాయకురాల్లా కనిపిస్తుంది. ఓహో! నిరజానే అనుకుంది మూతి విరుస్తూ. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని కారు డ్రైవ్ చేస్తూ, మరో చేత్తో సెల్ తీసి రమ్య నంబర్‌ను డయల్ చేశాడు వినయ్. రెస్పాన్స్ లేకపోయేసరికి చిర్రెత్తుకొచ్చింది. వీళ్ళందరికీ ఏమైంది? శివాని ఏమో స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంది. రమ్యకి చేస్తే దాని ఫోన్ అస్సలు పలకటం లేదు. ఈ మాత్రానికి వీళ్ళకి ఫోన్‌లెందుకు? చేసేది లేక తిన్నగా తన వాహనాన్ని రమ్య ఇంటికి పోనిచ్చాడు. ఎలాగైనా సరే ఆ వేళ శివాని ఆచూకీ కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అదే పనిగా హారన్ మోగటంతో తలుపు తీసుకుని బయటకొచ్చాడు అవినాష్. రమ్య గారున్నారా? అడిగాడు వినయ్ కారు దిగకుండానే. అక్క స్కూలుకెళ్ళింది అన్నాడు అవినాష్ కారు దగ్గరకొచ్చి. ఏ స్కూలు? చెప్పాడు. అటు నుంచి అటే కారును స్కూలుకు పోనిచ్చాడు వినయ్. బండిని డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గాని అతడి ఆలోచనలన్నీ శివాని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆమెను ఎవరేమన్నారు? ఉన్నట్టుండి ఉద్యోగం మానేసి ఎక్కడికెళ్ళింది? కనీసం తనతోనైనా ఒక ముక్క చెప్పొచ్చు గదా! ఎవరికీ చెప్పా పెట్టకుండా ఎందుకీ పని జేసింది? ఇందులో ఎవరి ప్రోద్బలమైనా ఉందా? మహీధర్ గాని ఏమైనా అన్నాడా? నో. అది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో వేరొకరి ప్రమేయం ఉండే అవకాశమే లేదు. ప్రగతి పబ్లిక్ స్కూల్ బోర్డును చూసి కారు ఆపాడు వినయ్. గబగబా కారు దిగి లోనికెళ్ళాడు. ఎవరు కావాలండి? పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది ఆయ. రమ్య మేడం అన్నాడు వినయ్. క్లాస్‌లో ఉన్నారు పిలుస్తానుండండి అని చెప్పి అతడిని స్టాఫ్ రూమ్‌లో కూర్చోబెట్టి తరగతి గదికెళ్ళింది. పిల్లల చేత నర్సరీ రైమ్స్ చెప్పిస్తోంది రమ్య. మీకోసం ఎవరో కారులో వచ్చారు మేడం అంది ఆయ. తన కోసం వెతుక్కుంటూ వచ్చే గొప్ప వ్యక్తి ఎవరబ్బా అనుకుని బుర్ర గోక్కుంది. కొంపదీసి వినయ్ కాదు గదా! ఏమో అయినా అవ్వచ్చు అనుకుని మేడం బెల్లయ్యాకొస్తారని చెప్పు అంది రమ్య. అక్షరం పొల్లుపోకుండా ఆమె చెప్పినట్లే చెప్పింది ఆయమ్మ. అవసరం తనది. ఎంతసేపు ఉండమన్నా ఉండక తప్పదనుకుని దిక్కులు చూస్తూ కూర్చున్నాడు వినయ్. ప్రిన్సిపాల్ ప్రియంవద క్లాసులు చెక్ చేస్తూ స్టాఫ్ రూమ్‌కొచ్చింది. వినయ్‌ని చూసి ఎవరి కోసం వచ్చారని అడిగింది కించిత్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ. చెప్పాడు వినయ్. ఆమెకు మీరేమవుతారు? అడిగింది. అది నీకంత అవసరమా అనుకుని మొన్నటి వరకు తను మా ఆఫీసులో పనిచేసేదిలెండి అన్నాడు. సరే వస్తారు కూర్చోండి అంటూ వెళ్ళిపోయింది ప్రియంవద. అడుగడుగునా ఏమిటి ఈ శల్య పరీక్ష?
ప్రిన్సిపాల్ వచ్చి వెళ్ళాక మరి అతడికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆవిడ గారు స్కూల్‌కి హెడ్ అయితే అవ్వచ్చు. తనవంటి పెద్ద మనిషిని పట్టుకుని లక్ష యక్ష ప్రశ్నలేస్తుందా? ఇంతవరకు తను అడగటమే తప్ప వేరొకరికి సంజాయిషీ ఇచ్చి ఎరుగడు. ఏం జేస్తాం? ఇది ఆవిడ సామ్రాజ్యం. కాసేపు కళ్ళు మూసుకుంటే పోలే? మనసుకు సమాధానపరుచుకున్నాడు. బెల్లవుతూనే స్టాఫ్ రూమ్‌కొచ్చింది రమ్య. వినయ్‌ని చూసి, ఓహ్! మీరా? ఎవరో అనుకున్నాను అంది చేతిలో పుస్తకాన్ని నిర్లక్ష్యంగా బల్ల మీద గిరాటేస్తూ. ఆమె మాటల్లో ఇదివరకటి విధేయత లేదు. మీతో చిన్న పని పడి వచ్చాను అన్నాడు వినయ్ లేచి నిలబడి. మర్యాదకైనా కూర్చోండని అనలేదు రమ్య. నాతో మీకు పనా? ఆశ్చర్యంగా ఉందే. ఆమె మాటల్లో వెటకారం ధ్వనిస్తోంది. మిమ్మల్ని అపార్థం చేసుకుని మా మేనేజర్ తొందరపడ్డాడు అన్నాడు వినయ్. దానికి మీరు సై అన్నారు అంతేనా? ఆమె అంటున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క బుల్లెట్ లాగా గుండెలో దిగబడుతోంది. కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు అతని మొహంలో. ఇంతకీ మీరెందుకొచ్చారు చెప్పారు కాదేం? అంది. అతడి అవస్థకు జాలి పడుతూ. మీ ఫ్రెండ్ శివాని గారు ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసింది. ఎక్కడికి వెళ్లారో ఏమిటో కాస్త చెబుతారని అంటూ ఆగాడు వినయ్. ఆలోచనలో పడింది రమ్య. బహుశా శివాని వీడి మూలంగానే జాబ్‌కి రిజైన్ చేసుండొచ్చు. ఆమె పట్ల ఇతగాడు అసభ్యంగా ప్రవర్తించుంటాడు. భార్య పోయింది గదా! అవసరం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆమె ఎక్కడుంటుందో చెప్పి శివానీకి కీడు తలపెట్టలేదు. అది మంచో చెడో అటుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఆమె ఉనికిని చెప్పనని వాగ్దానం జేసింది. మరి తనిప్పుడేం చేయాలి? అతడికి ఏం సమాధానం చెప్పాలో తోచటం లేదు. ఆమె నోటి నుండి ఏ మాట రాకపోయేసరికి చెప్పండి రమ్య గారు ఆలోచిస్తున్నారేంటి? ఆమె ఎక్కడుంటుందో చెప్పరా ప్లీజ్ దీనంగా అడిగాడు వినయ్. శివాని ఊరు విడిచి వెళ్ళిపోయిందన్న సంగతి మీరు చెప్పగా నాకిప్పుడే తెలిసింది అన్నది రమ్య. అబద్ధం. ఆ మాటంటే నేనస్సలు నమ్మను. మీరిరువురు మంచి ఫ్రెండ్స్. మీతో చెప్పకుండా ఆమె ఎక్కడికి వెళ్ళదు. ప్లీజ్ ఆమె అడ్రెస్ చెప్పండి. మరింత ఒత్తిడి చేశాడు వినయ్. నాకు తెలీదని చెప్తుంటే వినరేంటి? నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది రమ్య. అప్పటికే ఇద్దరు ముగ్గురు టీచర్స్ అక్కడికి రావటంతో వాళ్ళ ముందు తల తీసేసినట్లయింది వినయ్‌కి. అంతే. మరి కిమ్మనకుండా అక్కడి నుండి జారుకున్నాడు. అద్దె ఇంట్లో దిగినప్పటి నుండి శివానీకి సామాన్లు సర్దుకోవటం, సరుకులు కొనుక్కోవడంతోనే సరిపోయింది. ఇక పని కోసం ప్రయత్నించాలనుకుంది. అనుకోగానే దొరికిపోవటానికి ఉద్యోగాలు అంత తేలిగ్గా ఉన్నాయా? 4 చోట్ల విరామం లేకుండా తిరగాలి. లోకల్ న్యూస్ పేపర్ తిరగేసింది. కొన్ని ప్రైవేట్ సంస్థల్లో ఏవో ఖాళీలు కనిపించాయి. వాటి వివరాలను, ఆఫీస్ అడ్రెస్‌లను డైరీలో నోట్ చేసుకుంది. సర్టిఫికెట్‌లతో పాటు డైరీని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది. 10:30 అయితే గాని ఏ ఆఫీసు తెరవరు. గబగబా స్నానం చేసి చీర మార్చుకుంది. వదులుగా జడ వేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ముఖానికి కాస్త పౌడర్ అద్దుకుని తిలకం దిద్దుకుంది. సిద్ధం చేసుకున్న హ్యాండ్ బ్యాగ్‌ను భుజానికి తగిలించుకుని గుమ్మం దిగబోతూ వచ్చిన కార్తీక్ దంపతుల్ని చూస్తూనే లోనికి ఆహ్వానించింది. అతడు తన భార్య పూర్ణిమను పరిచయం చేశాడు శివానీకి. పూర్ణిమ పేరుకు తగ్గట్టు పూర్ణిమే. మొహం గుండ్రంగా చంద్రబింబంలా ఉంది. తీరైన కనుముక్కు మొత్తం మీద అందగత్తె అనుకుంది. వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పి వంటగదిలోకెళ్ళబోయింది శివాని. ఇప్పుడేం పట్టుకురాకండి. అన్నీ కానిచ్చే వచ్చాం వారించింది పూర్ణిమ. ఇల్లు కన్వీనియంట్‌గా ఉందా? అడిగాడు కార్తీక్. హ్మ్. పర్వాలేదు బావుంది అన్నది శివాని. వాళ్ళు మాట్లాడుతుంటే జగదీశ్వర్ గూడా పక్కనే నిలబడింది. మీరిచ్చే అద్దెకు ఈ ఊళ్ళో ఇంత మంచి ఇల్లు దొరకదు అంది పూర్ణిమ. ఆ మాటకు ఏమనాలో తెలియక నవ్వి ఊరుకుంది శివాని. మీరేదో ఉద్యోగం చేసేవారని, మీకు కూడా సొంతిల్లుందని విన్నాను. ఉన్న ఇంటిని, ఉపాధిని వదులుకొని ఇక్కడికెందుకొచ్చారో సందేహం వ్యక్తం చేసింది పూర్ణిమ. మిత్రులారా నమస్తే.
ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. మరో భాగంతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.